అందరికీ నమస్తే అండి. ఆడారి ఆనంద్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో ఉత్తరాంధ్రలో ఈ పేరు చాలామందికి తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీలో కీలక స్థాయిలో ఎదిగి మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతానికి అనేక వివాదాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఈయన మీద ప్రస్తుతానికి విచారణ కూడా జరుగుతోంది. సో ఈయన వైసీపీకి రాజీనామా చేశారు అని ఒక సమాచారం. అది ఎంతవరకు వాస్తవం మనం పూర్తిగా ధృవీకరించలేము. సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైసీపీకి ఆడారి ఆనంద్ కుమార్ గారు రాజీనామా చేశారు, రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు అని. యాక్చువల్లీ ఈయన బలమైన నాయకుడు. ఎందుకంటే ఈయన తండ్రి తులసిరావు గారు, ఆడారి తులసిరావు గారని ఆయన విశాఖ డైరీ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసి డైరీని ఒక స్థాయిలో నిలబెట్టారు. ఆయనకు అక్కడ మంచి క్యాడర్ ఉంది, మంచి పట్టు ఉంది. ఆయన వారసుడిగా తెర మీదకి వచ్చిన ఆడారి ఆనంద్ కుమార్ గారు 2019 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అనకాపల్లి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి దాదాపుగా చాలా తక్కువ అండి, సుమారుగా ఒక 90,000 తేడాతో ఓడిపోయారు అనుకుంటా. అప్పుడు 2019 అంటే విపరీతమైన వైసీపీ కాదు కదా. సో అప్పుడు వైసీపీ చేతిలో ఓడిపోవడంతో ఆ తర్వాత ఆయనే ఒక 6 నెలల తర్వాత వైసీపీలో జాయిన్ అయిపోయారు. వైసీపీలో చేరి వైసీపీలో యాక్టివ్గా పనిచేశారు. యాక్టివ్గా పనిచేసి ఏపీఎండిసి చైర్మన్గా కూడా పనిచేశారు. ఏపీఎండిసి కాదు, ఏపీఎంఎస్ఎండిసి అంటే ఏపీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ఆ విభాగానికి నామినేటెడ్ పదవిలో పనిచేసి మొన్న 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపుగా 35,000 ఓట్ల తేడాతో ఓడిపోయారనమాట. సో ఇది ఈయన పొలిటికల్ ప్రొఫైలు. కానీ ఈయనకు సొంతంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, సొంతంగా పట్టు ఉంది, క్యాడర్ ఉంది, సామాజిక వర్గంలో బలం ఉంది, సౌమ్యుడే, పెద్దగా వివాదాలు ఏమీ లేవు. కానీ అవినీతి ఆరోపణలు బలంగా ఉన్నాయి. విశాఖ డైరీలో అనేక అక్రమాలు జరిగాయి అనేది ప్రస్తుతానికి ఆయన ఎదుర్కొంటున్న ఒక పెద్ద అపవాదం అనమాట. సో అందుకు ఆయన రాజీనామా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని ప్రస్తుతానికి బయటకు వచ్చింది. నిజమేనండి, ఆయన రాజీనామా చేయడం. ఆయనతో పాటు డైరీ చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారనమాట. అంటే మేబీ రాజకీయ ఒత్తిళ్ళు, పొలిటికల్ వ్యవహారాలు అంతే. ఇప్పుడు డైరీ చైర్మన్ ఆయన వైసీపీలో ఉంటే ఖచ్చితంగా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలి, ఈ గవర్నమెంట్ను ఫేస్ చేయాలి. దాని బదులు పార్టీ నుంచి బయటకు వచ్చేసి అధికారంలో ఉన్న పార్టీలో చేరిపోతే, ఏ జనసేనలోనో టీడీపీలోనో చేరిపోతే కాస్త సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఆ చైర్మన్ పదవి వచ్చినా రాకపోయినా, పార్టీలో గుర్తింపు దక్కినా దక్కకపోయినా సేఫ్ జోన్లో ఉండొచ్చు కదా అనేది వీళ్ళ ఆలోచన. ప్లస్ విశాఖ డైరీ చైర్మన్ పదవి కూడా వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారేమో. అది ప్రస్తుతానికి జరిగింది. ఆడారి ఆనంద్ కుమార్తో పాటు డైరెక్టర్లు వరాహ వెంకట శంకర్రావు, సూర్యనారాయణ, పిల్లా రమాకుమారి, దాడి పవన్ కుమారు, కోళ్ల కాటమయ్య, ఆరంగి రమణబాబు, చిటికల రాజకుమారి, సుందరపు ఈశ్వర్, రెడ్డి రామకృష్ణ, పరదేశి గంగాధర్ అనేవాళ్ళు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు ప్రస్తుతానికి. సో ఈయన మరి ఏంటి వెళ్తారో చూడాలన్నమాట. థ్యాంక్ యూ.